గుడ్ మార్నింగ్ అందరికీ. ఒక ఆస్పీషియస్ అంటే ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినాము. మన నిర్వాహకులు మన పెద్దలు లక్ష్మారెడ్డి సార్, లీలా మేడం, లెనిన్ గారు అండ్ వసంత లక్ష్మి మేడం నన్ను ఆహ్వానించినందుకు ఇంటూ దిస్ గ్రేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యాక్చువల్లీ ఎంటైర్ ప్రపంచమే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎంటైర్ కాస్మోస్. ఇది ఒక పవిత్రమైన ప్లేస్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆల్రెడీ ఇంట్రడక్షన్స్ అయినాయి. టైం మనకి హాఫ్ అన్ అవర్ స్లాట్ ఇచ్చింది కాబట్టి మేము ఇక ఒక ప్రజాగాయకుడు ఉన్నారు, ఎస్కే లెనిన్ బాబు. వారు కుందుర్పి అనంతపూర్ డిస్టిక్ నుంచి వచ్చిండ్రు. మన సిజిఆర్ మెంబర్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మెంబరు. విలువలబడి అనే ఒక కార్యక్రమాన్ని, ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని సమాజం కోసము, పర్యావరణం కోసము, విలువల కోసము, సమసమాజం కోసము గత కొన్ని సంవత్సరాలుగా పాట రూపంలో, మాట రూపంలో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే వారు గత 5 years కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక రాయబారిగా కూడా ఉన్నారు. అద్భుతమైన తన గానంతోని, తర్వాత వాయిస్తోని ప్రజల్ని అనేక విషయాలపై చైతన్యపరుస్తున్నారు. ఈ విప్లవాత్మకంగా కావచ్చు, తర్వాత సాంస్కృతికంగా కావచ్చు, చైతన్యపరంగా కావచ్చు, వారి వాయిస్ అనేది అనేక ప్రాంతాలకు ఇట్లా వేవ్స్ రూపంలో వెళ్ళింది. మాకు వీఆర్ వెరీ ఫార్చునేట్ ఈజ్ మెంబర్ ఆఫ్ అవర్ సిజిఆర్. ఈరోజు తన పాటతోని కార్యక్రమాన్ని బిగిన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి నాకు స్ఫూర్తిదాయకులు ఇందాకే చెప్పారు, 36 లక్షల మొక్కల్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నాటించి సంరక్షించడమే కాదు, నాలాంటి వందలాది మందిలో పర్యావరణ స్పృహను నింపి హరిత సైనికులుగా మార్చి జనబాహుళ్యంలోకి పంపినటువంటి లీలా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా లక్ష్మారెడ్డి సార్కు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ధ్యానమూర్తులందరికీ కూడా నమస్కారం. చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరము కూడా ఉండం. కందుల ప్రేమ్ కుమార్ గారు రాసినటువంటి సిజిఆర్ ఉద్యమ గీతం ఇది. ఈ పాటను మీకు పాడి వినిపిస్తాను. వీలైతే మీరు కూడా నాతో గొంతు కలపాల్సిందిగా కోరుతున్నాను. మనం అమ్మ కడుపులో నుండి బయటపడ్డ మరుక్షణం నుండి చనిపోయేదాకా మనం బ్రతకడానికి కావలసినటువంటి అన్నీ ఇచ్చి బతికిస్తున్నటువంటి దేవత చెట్టు. కాబట్టి చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరం మిగలం అనేటువంటి నినాదంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ 15 సంవత్సరాలుగా మా ఎంతో లక్షలాది మందిలో హరిత స్పృహను నింపుతోంది. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరం మిగలం. చెట్లను నాటుదామా, నరుకుదామా? నాటాలా, నరకాలా? చెట్టవుమా చెట్టవుమా పచ్చాని చెట్టవుమా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టవుమా చెట్టవుమా పచ్చాని చెట్టవుమా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఇంటింటి గుమ్మవులోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. ఇంటింటి గుమ్మవులోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. నిండు ముత్తైదువులాగా ఇంటి మూదైల వేల్పైనవు, నిండు ముత్తైదువులాగా ఇంటి మూదైల వేల్పైనవు. చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు. చెట్టమ్మ, పాడండి మీరు కూడా. చెట్టమ్మ చెట్టమ్మ
పచ్చాని చెట్టవుమా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతో మెపుల్లైనావు, వంట కూడా పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు. అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచె కర్రైనావు, కూర్చుంటే కుర్చైనావు, కునుకొస్తే మంచమైనవు. చెట్టవుమా చెట్టవుమా పచ్చాని చెట్టవుమా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఈ ధ్యాన మహాసభలకు విచ్చేసినటువంటి మీరందరూ కూడా పత్రిజీ జ్ఞాపకంగా తలా ఒక్కొక్క మొక్కను నాటి సంరక్షిస్తారా? సయ్యా సయ్యా. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపె పండైనావు, నిద్రొస్తే ఊయల అయి గాలిల జోల పాడినవు. ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నావు, నీ గుణముల ఘోరతైనా మనుషులకు లేదోయమ్మా. చెట్టవుమా చెట్టవుమా పచ్చాని చెట్టవుమా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పరుల సేవే ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినవు, చనిపోతే పాడైనావు, కాల్చేసే కాడైనావు. దహనానికి దానము ఇచ్చి నీ దేహం కాల్చుకున్నావు, ఎంత గొప్ప త్యాగమే నీది ఓ పచ్చని చెట్టవుమా. చెట్టమ్మా చెట్టవుమా పచ్చాని చెట్టవుమా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నరులారా హితులారా ఓ పండిత పామరులారా, ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా? పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి, ప్రాణమిచ్చే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి. పర్యావరణాన్ని మనము రక్షించగ ముందుకు పోదాం. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టవుమా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరము మిగలం. థ్యాంక్ యూ లెనిన్ గారు.